తాత ఏం పేరు? నా పేరు ఆగంరెడ్డి అండి, చేతిరెడ్డి ఆగంరెడ్డి. ఆగంరెడ్డి. ఏం మరి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆలయం ఇట్లా అయిపోయింది. మీ చిన్నప్పటి నుంచి మంచిగా దేవుడికి వస్తే దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు దేవుడే లేడు ఇక్కడ, ఆడే గుడే లేని పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా అయిపోయింది? ఏం కారణం ఏం చెప్పు నువ్వు? ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే కేసీఆర్ సాబు ఏం చేసిండో, ఆయన ఆలోచన ఏముందో దీన్ని డెవలప్ చేద్దామని 10 కోట్లు మంజూరు ఇచ్చిండు. హరీష్ రావు వచ్చిండు, అన్నీ ముంగట ఆ గేట్ కానీ శిలాపలకం పెట్టిండు. శిలాపలకం పెట్టిండు. పోతూ పోతూ ఇక ఈయన ఫస్ట్ విడత గడిచిపోయింది. ఎవరిది? కేసీఆర్ సాబ్ది. ముఖ్యమంత్రి అయిపోయినాక మళ్ళా గెలిచిండు. మళ్ళా గెలిచిన తర్వాత ఎట్లయినా ఈయననే వస్తాడు అనే ఆలోచనలు కూడా ఉండింటివి. మంచిగా ఇది మెల్లగా మెల్లగా 3 సంవత్సరాలు ఇక నేను 15 నెలలకు ఎలక్షన్లు 15 నెలలు ఉన్నాయి అనగా ఇదంతా కళ్యాణ మండపం ఇది అన్ని పెట్టిర్రు. ఆ గుత్తదారుకు 3 కోట్ల రూపాయల వరకు పనిచేసిండు. 3 పైసలు ఇయలే, డబ్బులు ఇయలే. మంజూరు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. 3 కోట్ల వరకు వర్క్ అయింది. అది అగ్రిమెంట్ చేసినాము అంటుండ్రు. అది ఇంతవరకు కాంట్రాక్టర్ కు ఆ డబ్బులు ఏవైతున్నాయో అతని ఖాతాలో పల్లె రూపాయి కూడా వాళ్ళే. మొన్న వచ్చిండు 8 రోజుల క్రితం వస్తే ఆ వరదరాజ స్వామి కింది నుంచి స్వామిని అడిగితే నీళ్లు ఓనికి దారి చేయాలన్నయ్యా, అది నీతోటి అవుతుంది, నువ్వే ఏదైతే కూలగొట్టినావో దాన్ని మంచిగా చేస్తానని ఒప్పుకున్నావో ఆ విధానంగా ఆడ చూస్తే మొత్తం మీద నీళ్ళు వెళ్తలేవు, ఆ దాన్ని సాఫ్ చేసి పొమ్మంటే వచ్చిండు. అయ్యా నేను నా డబ్బులు నాకు ఇవ్వలేదు, నేను ఏ కాన పని చెయ్య, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇస్తానన్నారు, బిల్లు రికార్డ్ అయింది, మేము చేసే కాడికి చేసిన పనులంతా కూడా సొంత డబ్బులతోటే చేసిండు. సొంత డబ్బులతోటే చేసిండు. ఆయన కూడా ఎక్కడెక్కడికలో తెస్తేనే 3 కోట్లు పిల్లలాటనా ఎన్నెన్నో ముంచుకొచ్చి ఈడ పెట్టిండు కదా. మరి ఏమన్నా ఆయన కష్టం చేస్తేనే తెచ్చి ఈడ పెట్టిండు కదా. మరి ఇవన్నీ చూసి యాదగిరిగుట్ట చేసిండు. మన ముఖ్యమంత్రి కూడా అక్కడ ఎండాల రాజన్నకు పర్మిషన్ ఇచ్చిండు. మరి అటు ఇటు అందరికి వంచిండు. గీడనే ఆయనకు కిలోమీటర్, ఆయన ఫామ్ హౌస్ కు కిలోమీటర్ దూరంలో ఉన్న వరదరాజ స్వామిని 15 నెలల కింద దాకా ఇస్తా అన్నాడు. 15 నెలల నాడు ఓడిపోయిండు. ఆ వరదరాజ స్వామి యొక్క అనుగ్రహం వల్లనే ఆయన ఓడిపోయిండు. శాపమే. అనుగ్రహం ఉంటేనేమో గెలుసు, శాపంతో ఓడిపోయిండు. ఇప్పటికైనా ఆయన మాకు ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన సొంత డబ్బులతోటి అయినా ఆ వరదరాజ స్వామిని ఇప్పుడు 10 కోట్లు లేకున్నా 4 కోట్లు 3 కోట్లు ఇచ్చి ఆ శిథిలావస్థకు వచ్చినటువంటి ఆ స్వామిని దయచేసి ఇప్పుడు మీరు అంతా తీసిరు కదా, ఎట్లట్లుంది అది మతలబు, అవన్నీ మంచిగా నిదానంగా ఉండేటట్టు 4 కోట్లు ఇస్తే 10 కోట్లు కాదు. ఇప్పుడు వరదరాజపురము నా ఇల్లుగా ఇంచుమించు భవంతిని ఏమంటారో నీకు తెలుసుగా, నా దాంట్లో ఒక 4 లారీల డబ్బులు పడతాయి నా ఇంట్లో. అన్ని డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఎందుకు ఇయ్యాడా? ఇప్పుడు అది కాదంటావు, ఇనుబాయ్ సాబ్, అది కాదంటావు. కరీంనగర్లో మీటింగ్ ఉంది, ఖర్చులు పెట్టండి, ఎవడొస్తాడా? అందరికి ఖర్చులు పెడితేనే వస్తారు కదా. అట్లా కాకుండా ఇకనైనా మంచి పని చేసి వరదరాజ స్వామికి డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేసి ఎట్లున్నాడో అట్లా నిదానంగా ఉంచి మా స్వామిని తెల్లారు లేస్తే దండం పెట్టుకునేటట్టు చేయండి. ఇట్లా అని మీరు కూడా పేపర్లు కూడా మంచిగా రాయండి. ఆయనకు దయ కలగాలి. మళ్ళీ ఈ వరదరాజ స్వామిని యథావిధిగా ఉంచినట్టయితే అదే కేసీఆర్ సాబ్ మళ్ళా ముఖ్యమంత్రి చేసినాక గెలవాలి, చేస్తేనే గెలుస్తాడు. ఈయననే గిట్ట చేసినని మళ్ళీ ఓట్టెట్టేయాలనే మమ్మల్ని అయితే పురాగా బజార్లో పెట్టే మేము కాళ్ళు పట్టుకొని అయినా మళ్ళా ఈ గుడి బాగా చేస్తే కనుక ఊళ్ళో మా తాలూకా మొత్తం తిరిగి మాతోటి అయ్యకాడికి అందరి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కేసీఆర్ని గెలిపించేటట్టు చేస్తాం. అది మాత్రం పక్క. ఇదొక్కటి మాత్రం వరదరాజ స్వామిని తీసి ఆ స్వామిని
గుళ్ళున్న స్వామిని తెచ్చి నడిబాదాలరా పెట్టినాం. కాలు తొక్కుడు చెడ్డ మంచి ఆ దేవుడు భరిస్తలేడు. దేవుడు ఈడ ఉన్నాడా కంచికి పోయిండా అది కూడా తెలియదు మాకు. ఇప్పుడు అట్లా అటువంటి స్థానములు ఉన్నది. ఎందుకంటే ఇది అని చూసి తాత నువ్వు పెద్ద ఆయనవి ఇక్కడే కదా ఫామ్ హౌస్ పోయి చెప్పిరా, ఇప్పుడు నేను చెప్పొచ్చావా, వెళ్ళావా? మేము 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే మా దగ్గర గెలిచిన నుంచి గేట్ అవతలికి వెళ్ళే నువ్వు గిరిగా ముందటికి పోనీయలే. ఇప్పటి వరకు ఆయన ఎట్లున్నాడో ఇప్పుడు కూడా మేము ఇక ఓడిపోయినాక ఆయన దగ్గరికి పోయి మేమేం అడుగుతాం. ఎమ్మెల్యే ఉన్నా ఆయన చేయడం అనేది సర్టిఫికెట్ అయిపోయింది మాకు అంతే. కానీ ఇప్పటికైనా దయదాలించి ఆ వరదరాజ స్వామి పుణ్యాన ఒక 5 కోట్లు ఇచ్చి మంచిగా నిర్మాణం చేస్తే వచ్చేసరికి తప్పనిసరిగా జనాలు. నువ్వేమంటావు చెప్పంటే మంచిగా ఉన్న గుడిని మొత్తం పడేసి మళ్ళీ చేయటం అవసరమా? 700 సంవత్సరాల నుంచి ఉన్న గుడి కూడా గింత గూలలే. ఈ కాంట్రాక్టర్ కొత్తగా చేస్తాం అని అన్ని గూల కొట్టిర్రు, బజార్లో పెట్టి. ఇప్పుడు కొత్త కడితే బాగుండేదా పాతదే బాగుండేదా? దిక్కు లేకపోతే పాతోడేనాయమయ్యా. కొత్తోడు వచ్చిందని చేస్తామన్నాక వద్దంట మయోలన్న యాదగిరి గుట్ట కట్టుండే, ఇప్పుడు గిట్లా చేసిండు, ఇట్లా కూడా అవుతుందేమో అనుకున్నాం మేము కూడా. దాని మీదే ఆధారపడ్డాం. అప్పుడు కూడా మంచిగానే ఉండే, మంచిగా లేకపోతే జాతర ఎట్లా అయిందండి? 700 సంవత్సరాల నుంచి జాతర ఎట్లా అయింది? నేను 18 ఏళ్ళ పోరాడు నుంచి చూస్తున్నా. మంచి కళ్యాణము, మంచిగా అలా కళ్యాణం చేతుము, ఈడ ఎదుర్కోలేవు. ఈ దీని మీద కూర్చుందరు. సప్పుడు మాకు నాది ధర్మారం దగ్గర ఉంటే బాయి కాడు ఉంది. నేను ఈడికెళ్ళి మన ఆర్మని పాల్కుని వచ్చినట్టు వినొచ్చు, జనాల సందడి రాత్రి పూట అంత బాగుండేది. అటువంటిది ఇప్పుడు ఏముంది? మరి ఇప్పుడు కేసీఆర్ బిడ్డ గానీ కొడుకు గానీ హరీష్ రావు గానీ ఎవరికన్నా వాళ్ళు కలుస్తారేమో. మొన్న ఆ మేడం వచ్చింది, ఇడికి వచ్చింది ఏమో కాగితాలు ఇవ్వమన్నది. మా సర్పంచ్, మాజీ సర్పంచ్, మా చైర్మన్ సాబు వాళ్ళు పోయి ఏమో కాగితాలు ఇచ్చిరట. ఆ కాగితాలు ఇచ్చి ఆ కవిత మేడం కొండ సురేఖ దగ్గరికి పోయి లెటర్ పెట్టిందట. ఆ 3 కోట్లు వచ్చిన 3 కోట్ల కాగితం అగ్రిమెంట్ వీళ్ళు చేసిన పని రికార్డ్ అయి ఉంటది కదా, ఆ రికార్డు సబ్మిట్ చేసిరట. కొండ సురేఖ ఆచితూచి ఆలోచన చేసి సంతకం పెడతా అన్నదట. ఇప్పుడు నిజంగా కేసీఆర్కి గుడి మీద భక్తే ఉంటే గవర్నమెంట్ ఇచ్చేదాకా ఎందుకు ఆయన సొంత ఆగొద్దు, ఆయన సొంత డబ్బులు ఇవ్వలేడు. దీన్నే కానీ ఆయనకి ఎంత మా శివారు సంది హనుమాన్ల కాడికి వెళ్ళి ఆయనకి ఎంత దూరమే. ఎర్రవల్లి సగం మిస్ అయ్యాడ. వరదరాజ స్వామి హనుమాన్ల గుడికి బండ్లు దింపి వరదరాజ స్వామి చుట్టూ తింపి ఎర్రవల్లి పోతారు వాళ్ళు. వాళ్ళు వచ్చిర్రు కదా, నువ్వు లేవేమో. ఎర్రవల్లి వాళ్ళు వచ్చి వాళ్ళ చేతనైన కాడికి కనీసము ఈ బజార్లో లేకుండానే చేస్తాము, పావులో పరుకో ఇయ్యరా బాబు అంటే మేము 2 లక్షలు ఇస్తాం, మీరు 2 లక్షలు, వాళ్ళు ఇల్లు ఇన్ని చందా చేసి ఈ దేవుని తీసుకుపోయి ఆ గర్భగుడిలో పెట్టుడు వరకే. మేము ఇదంతా కావాలంటే కాదు, అంతవరకు అనుకున్నాం. ఇక మా దొరగారు కూడా గట్టే తిప్పల పడతా ఉండు. పాపం ఆయనకు బీపీ షుగర్ అన్ని పెరుగుతున్నాయి. ఎందుకంటే దగ్గరికి వస్తుంది కదా జాతర, ఖర్చులు కావాలన్నాయి, పైసలు కావాలన్నాయి. ఎవడు ఉంటాడు ఈడ ఎందరు ఉంటాడు అనుకున్నావు? దప్పోడు, కొమ్మోడు, బంటోడు, సాకలోడు, మంగలోడు, పనివాటలోడు మొత్తం ఉంటారు. ఇక గుళ్ళకు చేర్చినాక ఇక దొరగారిని వీక్కతింటారు. యాడికి వెళ్ళిస్తాడు ఆయన కూడా. నాకే చైర్మన్ అయినా అంత ఆయన చేతులతోటి అయ్యే పని కాదు కదా. అట్లా అని ఇక ఈ గుడి పక్కన పెడితే మరి కేసీఆర్ ఓడిపోయాడు, సీఎం గా ఓడిపోయాడు. ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే వస్తున్నాడా మిమ్మల్ని కలుస్తాడు? ఎమ్మెల్యే సాబు ఎట్టున్నాడో తెలియదయా. ఎమ్మెల్యే సాబు ఎట్టున్నాడో రాలే వీడికి. ఆ గీత ఆయన బిడ్డ వచ్చింది ఒకసారి కవిత, కానీ ఇక ఆయన మాది ఇచ్చే చూడడు. వరదరాజపురంలో ఎవరో 2-3 ధర ఆ ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళని దగ్గర రానిచ్చురు. ఇప్పుడు మా సొంటాడు పోతే పోలీసు వాళ్ళు గేట్ కాడికి వెళ్ళి ఇప్పటికి కూడా నూపుతారు, గంతవరకే. కానీ ఆయన ఇప్పుడు మాత్రం ఆయన గెలవాలంటే మళ్ళా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నందుకు 5 కోట్లు కాదా 2 కోట్లు ఇవ్వమను, ఏం పోతుంది? దేవుని తీసుకుపోయాడో పెట్టమను. ఎమ్మెల్యే కాదు, మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తాం. ఇప్పుడు అంతకుముందు సీఎం ఉన్నప్పుడు కలిసేటోడా? కలిసి తిరుగు ప్రచారానికి వచ్చు. మళ్ళీ గెలిపించారు. ఏదైనా ప్రత్యేక తెలంగాణ అయినాక ఎవ్వని కానడు ఆయనగా.
నీకెరకలేదా ఈటల రాజేందర్ని ఇటుదోలే, రామక్కని అటుదోలే, మల్లన్నని ఇటుదోలే, ఎల్లన్నని అటుదోలే, అందరు ముడి మీద దాన్ని. ఇక ఇప్పుడు ఏం చేసినా ఎన్నైనా చేయని ఆయన శాతం అయితే మాత్రం ఒక 5 కోట్లు 4 కోట్లు ఇచ్చి దేవుణ్ణి ఆడ నిర్మాణం చేసి ఈ బజార్లో ఉన్న దేవుణ్ణి తీసుకుపోయి గర్భగుడిలో పెట్టి. మరి ఇట్లా చెప్తున్నావు, ఏం భయం లేదా నీకు? నాకేం భయమే, నేను 75 ఏళ్ళు ఉన్నా, నేను 45 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన. కాంతారావు మాకు గురువు, కాంతారావు దగ్గర శిష్యుడే ఈయన కూడా. ఒకనాడు రవాణా శాఖ మంత్రి సిద్దిపేట ఉండగా పోయినాం, ఈయన కూడా ఏడిబి బ్యాంకు డైరెక్టర్ ఉండే, బుల్లెట్ బండి మీద వచ్చి సిద్దిపేటకి వెళ్ళి సంగారెడ్డి దాకా. ఏందనుకుంటున్నా అప్పుడు గట్టుండే ఆయన. నేను కూడా అప్పుడు డైరెక్టర్నే. సంగారెడ్డికి మీటింగ్కి పోయినాం, ఏడిబి అదే కోఆపరేటివ్ బ్యాంకు. నేను పీర్లపల్లి సొసైటీ చైర్మన్ అయినా, ధర్మారం పీర్లపల్లి. ఇవన్నీ చూసినోనే కానీ ఈయన కూడా నాకు ఎరికే అన్ని పోయినాం చేసినాం. కానీ ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి అయినాక గేట్ కాడికి కూడా రాని. సరే సరే తాత. ఇక ఇప్పుడు ఒక్కటే మాకు కావాల్సింది, ఆయనకు చల్లగా బతికి వరదరాజ స్వామిని ఆడ గర్భగుడిలో గిట్ట కూర్చుండే పెట్టిననుకో, మళ్ళీసారి కూడా ఆయన్ని వస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. ఈయనను రానకపోతే కనుక ఆయన అదృష్టం, ఇక ఆయన ఇష్టం. ఓకే. కూలగొట్టినోడు ఆయనే, లేవట్టేటోడు ఆయనేనాయా. నేను నన్ను ఏమన్నా నుండి మీరు ఏమన్నా రాసుకోరు. ఓకే సరే తాత, మంచిగా చెప్పావు. ఇక నా లోపల ఉన్నది చెప్పిన అంతే.